హలో టీమ్, వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్టెడ్. మీషో లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో కంపెనీ గురించి, కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా, ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మన ఛానల్లో నిఫ్టీ 60 డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఒక స్ట్రాటజీని యూస్ చేసి 60 డేస్ అనేది మనము ట్రేడింగ్ చేస్తాము. ఇందులో మీకు ఒక ఇండికేటర్ అనేది యూస్ చేస్తాము. నా స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇండికేటర్ అనేది రెడీ చేశాను. ఇందులో బై సిగ్నల్, స్టాప్ లాస్, టార్గెట్ లైన్స్ అనేవి మనకి ఎంట్రీ లైన్స్ ఆటోమేటిక్గా ప్లాట్ అవుతాయి. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియోస్ అని 33 డేస్ అనేది కంప్లీట్ అయింది. షార్ట్లో ఉంటాయి. షార్ట్స్ వీడియోస్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కంపెనీ 2015లో స్థాపించబడింది. ఈ కంపెనీ వచ్చేసి ఇండియాలో 4 కీ స్టేక్ హోల్డర్స్ని కనెక్టింగ్ చేస్తుంది. అంటే కన్జ్యూమర్స్, సెల్లర్స్, లాజిస్టిక్ పార్ట్నర్స్, అలాగే కంటెంట్ క్రియేటర్స్ని ఈ కంపెనీ అనేది కనెక్ట్ చేస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఈ కంపెనీ వచ్చేసి ఈ కామర్స్ మార్కెట్ ప్లేస్ని ఆపరేట్ చేస్తుంది మీషో బ్రాండ్ నేమ్తో. ఇందులో కన్జ్యూమర్స్, సెల్లర్స్, లాజిస్టిక్ పార్ట్నర్స్ మరియు కంటెంట్ క్రియేటర్స్ వీళ్ళందరినీ కనెక్ట్ చేస్తుంది. ఇక ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి 2023 నాటికి 5,897 కోట్లు, మార్చి 2024 నాటికి 7,859 కోట్లు, మార్చి 2025 నాటికి 9,900 కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ. సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అయింది. ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి 2023 నాటికి -1,670 కోటి, మార్చి 2024 నాటికి -327 కోట్లు, మార్చి 2025 నాటికి -3,941 కోటి ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్. రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది. ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ₹105 నుంచి ₹111 పర్ షేర్, లాట్ సైజ్ వచ్చేసి 135 షేర్లు, టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి 5,421 కోటి, మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ₹14,985. ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 3, 2025. ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 5, 2025. అలాట్మెంట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 8, 2025. రీఫండ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 9, 2025. అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి డిసెంబర్ 9న క్రెడిట్ చేస్తారు. లిస్టింగ్ డేట్ వచ్చేసి డిసెంబర్ 10, 2025. ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బిఎస్సిలో లిస్ట్ అవుతుంది.